ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎలా డయాగ్నోస్ చేయడం? సో యూజువల్ గా మనకు జనరల్ చెకప్ లో లేదు అంటే నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఎక్స్పర్ట్ డాక్టర్ ని కలిస్తే వాళ్ళు చెప్పేది ఒక సింగిల్ ఇన్వెస్టిగేషన్ చెప్తారు, ఒక సింగిల్ టెస్ట్, దాన్నే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటారు. సో ఈ టెస్ట్ చేసినప్పుడు మనకు గాల్ బ్లాడర్ లో ఎటువంటి స్టోన్ ఉన్నా, లేదు పాలిప్ ఉన్నా, గ్రోత్ ఉన్నా, చుట్టుపక్కల ఏమన్నా ఫ్లూయిడ్ ఉన్నా కూడా అల్ట్రాసౌండ్ లో ఈజీగా డిటెక్ట్ అవుతుంది. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోవడం ఓవర్ నైట్ ఫాస్టింగ్, అంటే ఒక 8 hours ఏం తినకుండా వెళ్ళి స్కాన్ చేయించుకుంటే మనకు గాల్ బ్లాడర్ లో ఎటువంటి చిన్న స్టోన్ ఉన్నా, వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. డాక్టర్ గారు, అన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ కి సర్జరీ అవసరమా? ఇది చాలా మంది పేషెంట్స్ జనరల్ గా వచ్చే డౌట్ అండి. రిపోర్ట్ లో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి అని ఉంది, సో సర్జరీ అవసరమా? సో మెయిన్ ఇక్కడ ఏంటంటే మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సిమ్టమ్స్ లేవు, స్టోన్ సైజ్ లెస్ దాన్ 1 centimeter ఉంది, మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటే సర్జరీ అవసరం లేదు. కానీ స్టోన్ సైజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1 centimeter, లేదు పాలిప్ ఉంది విచ్ ఇస్ మోర్ దాన్ 1 centimeter, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి, లేదు అంటే మీరు డయాబెటీస్ ఉన్నారు, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, లేదు అనుకుంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్ డాక్టర్ ని ఒకసారి కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ అవసరం వస్తుంది.